రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఆప్త బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నా ఫ్యామిలీలోని నా బిడ్డలందరూ నా అచీవ్మెంట్ అని చెప్పారు. ఆ తర్వాత చిరు మాట్లాడుతూ టాలెంట్ ఉంటే సరిపోదు, వ్యక్తిత్వం ఉండాలి. మనలాంటి నటీనటులు చాలామంది ఉంటారు. మనం కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కాకపోతే ఇంకా వేరొకరు. టాలెంట్ ఉంది కదా, సక్సెస్ ఉంది కదా అని ఎగిరితే, కాలర్ ఎగరేస్తే మన ప్రవర్తన నచ్చక అందరూ మనల్ని దూరం పెట్టేస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నిర్మాతల మంచి గురించి ఆలోచించాలి. కానీ ఉన్నవారిలో మనం బెస్ట్ అనిపించుకోవాలంటే టాలెంట్తో పాటు మన వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యం అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ బన్నీని ఉద్దేశించినవే అని అంటున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి రాజమండ్రిలో జరగగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసలైన గేమ్ చేంజర్ రామ్ చరణ్ అంటూ చెర్రీని ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాకుండా మనం ఎంత ఎత్తుకు ఒదిగినా మూలాలను మర్చిపోకూడదు. చిరంజీవి గారి వల్లే మేమంతా ఈ స్టేజ్లో ఉన్నాము. ఆయనే మాకు స్ఫూర్తి అంటూ వరుసగా పవన్ కళ్యాణ్ కౌంటర్లు వేశారు. మొత్తానికి అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు టైం చూసి కొట్టారని, అల్లు అర్జున్కు స్ట్రాంగ్ కౌంటర్ వేశారని ప్రచారం జరుగుతుంది. చరణ్ కూడా తక్కువేమీ తినలేదు. తన బాబాయ్ను నిజమైన గేమ్ చేంజర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇలా మెగా హీరోలు అంతా టైం దొరికితే చాలు ఒకరినొకరు పొగడతలతో ముంచేస్తున్నారు. కానీ బన్నీని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు. దానికి తగ్గట్టుగానే పుష్ప 2 స్టేజ్పై అల్లు అర్జున్ చేసిన ఓవర్ యాక్షన్ వర్సెస్ చిరు, పవన్ సెటైర్లు అంటూ మీమ్స్ను ఓ రేంజ్ లవ్ ట్రోల్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 వివాదం తర్వాత పలువురు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ నడవడికపై మండిపడుతున్న సంగతి తెలిసిందే.